సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్సీఎస్ డీసీ శ్రీదేవి, ఆర్టీఓ స్వాతిలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను వీలైనంత త్వరగా సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీలను పరిష్కరిస్తే ఏ విధంగా పరిష్కరించాలో ప్రతి అర్జీదారునికి వివరించాలని, వీలు కాని పక్షంలో కూడా కారణాలను తెలియజేస్తూ సవివరంగా జవాబును వారికి పంపించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతాంగానికి విశేష ప్రోత్సాహం అందిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మంది రైతులకు 13,03,069 రూపాయల సబ్సిడీతో ట్రాక్టర్లు, రోటోవేటర్లు, పవర్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, బుష్ కట్టర్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో 43,000 కోట్ల బడ్జెట్ వ్యవసాయానికి కేటాయించిందని తెలిపారు. ఇలా వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. రైతు ఎక్కడైనా రోడ్ల మీద ఆరబోసుకుంటే ఆ ధాన్యం అంతా కూడా తడిసిపోయే పరిస్థితి చూసాం, మొక్కజొన్న తడిసిపోయే పరిస్థితి చూసాం, గతంలో అయినా తిరిగాం. కానీ మళ్ళీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం రైతుని ఆదుకోకపోతే అది కష్టసాధ్యమైన పరిస్థితి వస్తుంది. అంతే దాదాపు ఇప్పుడు కూడా నిన్న కూడా మంత్రి మనోహర్ గారు ప్రకటించారు, ఈ వర్షాల్లో కూడా ఏం తడిస్తే 24% వరకు తేమ ఉన్నప్పుడు కూడా ధాన్యం కొనుగోలు చేయాలి. మీరు చూశారు, ఇంత ధాన్యాన్ని మనం ఎప్పుడు కూడా గతంలో కొనుగోలు చేయలేదు. దాదాపు 16,000 కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఆ బకాయిని తీర్చాం మనం పాత రైతులకి. ఆ ప్రభుత్వం కొని ఇవ్వని రైతులకి మనం ఇచ్చాం. దాంతోపాటు ఇవాళ మనం ఈ రైతాంగానికి మనం దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఈ ధాన్య సేకరణ చేయడం జరిగింది. దాంట్లో 24 గంటల్లోనే మనం ధాన్యానికి అమ్మగానే ఇంటికి వెళ్ళేప్పటికీ కొంతమందికి వచ్చింది. ఆ రకంగా ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. ఆ రకంగా మనం వెంటనే కొనుగోలు చేసిన వెంటనే మీకు డబ్బు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు గారి ప్రభుత్వం కల్పించింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. ధర్నా చేపట్టి ఇప్పటికి నేటికి 9వ రోజు జరుగుతుంది. సో మెయిన్గా మేము దీని గురించి మాట్లాడాలనుకున్నామంటే మొదటి రోజు నుంచి కూడా మేము మాట్లాడేది మేము పెట్టినటువంటి ఎజెండా పాయింట్ల గురించే. సో మెయిన్గా మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేవి క్లియర్ చేయకపోవడం మూలంగా చాలామంది ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ శాతం అనుభవిస్తున్నారు. ప్లస్ ఇంకా సేమ్ టైం చాలామంది ఉన్న అన్ని సెంటర్స్ అన్నీ చాలా మటుకు రెంటే ఉన్నాయి సార్. సో ఆ రెంట్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేవి మేమే పే చేసుకుని ఆ డబ్బులు మళ్ళీ మా జేబులోంచి మేము దానికి ఖర్చు పెడుతున్నాం. సో మాకు వచ్చే జీతంలోనే సగం అంటే వేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒకేసారి మాకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ వేస్తే మాకు కొంచెం చాలా ఆర్థికంగా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్హెచ్ఎం క్యాడర్తో పాటు మా ఒక్క క్యాడర్ని ఎక్స్క్లూడ్ చేసి మాకు ఇన్సెంటివ్ మాకు ఇంక్రిమెంట్ అనేది వేయకపోవడం అనేది మమ్మల్ని చాలా బాధకు గురి చేసింది. సో ఎందుకంటే మేము
అందరితో పాటే టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ టైమింగ్స్ అనేది కూడా ఇప్పుడు అందరితో పాటే ఎఫ్ఆర్ఎస్ అనే సిస్టమ్ ద్వారానే అందరూ అటెండెన్స్ అనేది కూడా వేస్తున్నాం. ఇన్ను మిడ్ అవుట్ పంచ్ అని అన్ని ప్రోగ్రామ్స్కి మేము కూడా అందరితో పాటు సహకరిస్తున్నాం. మా టీం అందరితో పాటు వెళ్తున్నాం తప్ప ఎప్పుడు మేము వెళ్ళమనేది కూడా చేయట్లేదు. సో ఇన్ని విధంగా మేము కష్టపడుతున్నప్పుడు గవర్నమెంట్ అనేది కొంచెం మమ్మల్ని గుర్తించమని అడుగుతున్నాం. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు సార్. కొంచెం మీ అందరూ దయ ఉంచి మా ఎటువంటి ఎజెండా పాయింట్లు పెట్టాం దాని గురించి మీరు ఒకసారి పునరుద్ధరించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం మొన్న హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలామంది చాలా సైకలాజికల్గా డిసప్పాయింట్. మేము మేము 2 years అవుతుంది రెంట్కి వెల్నెస్ తీసుకుని ఉన్నాము. ఈ 2 yearsలో కూడా మాకు రెంట్స్ అప్పుడప్పుడు వేస్తున్నారు. అదే విలేజ్లో నేను రెంట్కుంటున్నాను. ఇది రెంట్ డబ్బులే మాకు చాలా చాలా హెడేక్గా అయిపోయింది. అదే ఎప్పుడు రెంట్ అప్పుడు క్లియర్ చేసేస్తే గవర్నమెంట్ మాకు ఇంత ప్రాబ్లం ఈరోజు మేము ధర్నా చేయవలసిన అవసరం ఉండలేకపోదును. మెయిన్ ఏంటి, మేమేమో టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం. టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా మేము టైమింగ్స్ మెయింటైన్ ఉండట్లేదని చెప్పి అంటున్నారు. కానీ మేము ఏం వర్క్ చేస్తున్నాం అన్నది ఎవరికీ తెలియట్లేదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేది మేమే. ఒక ఏఎన్సీ విజిట్స్ కానీ, ఇమ్యునైజేషన్లో కానీ, లేకపోతే పిఎన్సీ విజిట్స్ కానీ, అట్లీస్ట్ మేము ఇన్ని డేస్ నుంచి ధర్నా చేస్తున్నాం. వెల్నెస్ ఎవరైనా ఓపెన్ చేశారా? ఏఎన్ఎంస్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి జీవోస్ ఇస్తున్నారు. ఏఎన్ఎంస్ వెల్నెస్ ఓపెన్ చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా? ఇవన్నీ ఎవరికీ తెలియట్లేదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నది మేము చేస్తున్న వర్క్స్ అసలు ప్రజలకు తెలుస్తుంది కానీ నాయకులకు కానీ ఎవరికీ తెలియట్లేదు. ధర్నా చేపట్టడానికి అంటే శాంతియుతంగా సమ్మెలు జరపడానికి గల కారణాలు ఏంటంటే మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్నీ ఉన్నాయి సార్. అండ్ మా హెచ్డబ్ల్యూసి అద్దె బకాయిలు కూడా మాకు పెండింగ్లో ఉన్నవి. అట్ ద సేమ్ టైం మాకు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం అనేది మాకు రాలేదు సార్. కేవలం ఎన్హెచ్ఎంలో దగ్గర 186 క్యాడర్లు ఉన్న వాళ్ళందరికీ 23% వేతనం కల్పించి మాకు మాత్రమే ఈ వేతన సవరణ అనేది జరగలేదు సార్. మరలా మాకు ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం సార్. అలాగే శనివారం మన వైద్య శాఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మా సిహెచ్ఓస్ అందరినీ మరలా మా నర్సింగ్ ఎంప్లాయీస్ని మమ్మల్ని చాలా మనోవేదనకు గురి చేసినాయి సార్. మేము ఒకే విషయం అభ్యర్థించుకుంటున్నాం సార్. ఈ రోజుల్లో ఎవరికి కూడా 10,000 12,000కి ఎవరూ చేయట్లేదు సార్. ఇది ఒక్కసారి మీరు ఆలోచించి మాట్లాడాలని మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం సార్. అలాగే మా సమస్యలన్నింటినీ పరిష్కరించి మేము మళ్ళా విధుల్లో చేరేటట్లు మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము ముఖ్యంగా కోవిడ్ డ్యూటీస్లో కానీ, తర్వాత మొన్న విజయవాడలో మనకి ఫ్లడ్ డ్యూటీస్లో కానీ మా సిహెచ్ఓ సహకారం చాలా అందించాం సార్. అవనిగడ్డ, మోపిదేవి మండలాలోని దక్షిణ చిరువలంక, ఎట్లలంక పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. గత 20 రోజులుగా వేసవి ఉష్ణోగ్రతకి ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వాతావరణంలోని మార్పులతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు ఉపశమనం పొందారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ, మోపిదేవి మండలాలోని దక్షిణ చిరువలంక, ఎట్లవంక పలు ప్రాంతాలలో ఈదురుగాలులకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి పడటంతో పాటు పలు వృక్షాలు నేల కొరిగాయి. ఉపాధి హామీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు ప్రతి జాబ్ కార్డుదారుడికి 100 రోజుల పని దినాలు కల్పించాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర రంగారావు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మోపిదేవి ఎండిఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మోపిదేవి ఎండిఓ జంగమ స్వర్ణ భారతికి సిఐటియు మండల కార్యదర్శి చిరువిళ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఉపాధి హామీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతి కార్డుదారునికి 100 రోజుల పని దినాలు కల్పించాలని, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలి, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి కమిలి సుందరి, కౌలు రైతు సంఘ మండల అధ్యక్షులు బెజవాడ నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘ మండల కార్యదర్శి మరీదు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధి కార్మికుల మీద పడింది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ నుంచి నిధులు పూర్తిగా తగ్గించేస్తున్నారు. బడ్జెట్లో గతంలో 1,80,000 రూపాయలు 1,80,000 కోట్ల రూపాయలు ఈ దీనికి నిధి అవసరం. అలాంటిది క్రమేణా ఈ నిధి తగ్గించేస్తున్నారు. ఈరోజు కేవలం 84,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అందుకని 84,000 కోట్ల రూపాయల్లో 40,000 కోట్ల రూపాయలు పాత బకాయిలకి ఇవ్వాల్సినటువంటిది ఉంది. ఇది కాకుండా కూలీలకు ఇచ్చేదే కాకుండా ఈ డబ్బులతోనే
బిల్డింగ్లకు కానీ రోడ్లకు కానీ వీటిలోని దాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. అందుకని బడ్జెట్లో నిధులు వెంటనే పెంచాలని చెప్పని, అట్లాగే ఈరోజు 100 రోజులు పని దినాలు అని చెప్తున్నారు. కానీ 100 రోజుల పని దినాలు కూడా ఎక్కడా కల్పించే పరిస్థితి కనపడతలేదు. మేము గ్రామాల్లో తిరిగితే ఏ గ్రామం వెళ్ళినా కానీ 10 రోజులు 15 రోజులు బాగా ఎక్కువగా ఇస్తే 25 రోజులు మించి పని కల్పించే పని కనపడతలేదు. అందుకని 100 రోజుల పని అనేది లేకుండా పోయింది. అట్లాగే రోజుకి గతంలో 300 రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం ఏంటంటే 7 రూపాయలు మాత్రమే పెంచి 307 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. కానీ వాస్తవంగా అయితే ఈరోజు రావాలంటే 600 రూపాయలు కూలిస్తేనే కానీ కుటుంబం బతికే పరిస్థితి లేదు. అందుకని మేము డిమాండ్ చేసేదంటే రోజుకి 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పని, అట్లాగే 100 రోజుల పని 200 రోజులు పెంచాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవసాయంలో కూలీలకి పని దినాలు తగ్గిపోయినాయి. వ్యవసాయంలో మొత్తం యాంత్రీకరణ వచ్చిన తర్వాత మిషన్లతో పనిచేయటం వల్ల వ్యవసాయంలో పని దినాలు పూర్తిగా పడిపోయినాయి. గతంలో అయితే సంవత్సరం మొత్తం మీద 140 నుంచి 160 రోజుల వరకు వ్యవసాయ పని దినాలు ఉండేవి. అది ఈ సంవత్సరం సీజన్ వారీగా 30 నుంచి 50 రోజుల మధ్యలోనే ఉంటున్నాయి. మిగతా 300 రోజులు వ్యవసాయ కూలీలకి పనులు లేకపోవడంతో పసుపు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని మోపిదేవి మండలంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం మోపిదేవి మండలంలో పసుపు పంట రైతులకు తీరని నష్టం చేకూర్చింది. పసుపు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్ట నష్టాలు కోర్చి పండించిన పసుపు పంట అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. పసుపు పంటకు ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పారు. తడిసిన పసుపును ఎండబెట్టడానికి ఎకరానికి 10,000 రూపాయలు అదనంగా ఖర్చు అవుతోందన్నారు. దాదాపు 10 మంది రైతులు 15 ఎకరాల్లో పసుపు పంట పండించి పంటను కడల్లో ఎండబెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. మోపిదేవి మేము పసుపు 1 ఎకరంలో సాగు చేశాను. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాయిలర్లో ఉడకేయించుకున్నాము. అనుకూల వర్షం వల్ల మొత్తం పంట మొత్తం దెబ్బతింది. ఈ విధంగా 2-3 రోజులు కనుక సరైన ఎండలు లేకపోతే పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు ఎండ వేసినట్టే పంట పాలిష్ చేయడము, సంచులకు ఎత్తుకోవటం మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేది. అనుకూల కారణంగా ఈ మొత్తం పంట అంతా తడిసిపోయింది. ఇప్పుడు ఈ తడవటం వల్ల మళ్ళీ వర్షం వల్ల పంట బాగా దెబ్బతిందంటే మళ్ళీ దీన్ని ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ కూలీలు ఈ పరిస్థితుల్లో కూలీలు కాడ అందుబాటులో ఉండలేదు. 10 పనులన్నీ వాటికన్నిటికని వెళ్ళిపోతున్నారు. ఈ పైపు వచ్చి ఎండలు కాడేస్తున్నాయి. దీనివల్ల మళ్ళీ రైతుగా ఎకరానికి వచ్చి 10,000 అదనపు ఖర్చు అవుతుందండి. ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే బాగుంది. పెడనాపట్నంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెడనాపట్నంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నెలలో మొదటి సోమవారం ఆలయ ప్రాంగణంలో 6 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.